గీత ఎల్ఎల్బి సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం. అంకిత వాళ్ళ నాన్న అన్నని బెదిరిస్తూ ఉంటుంది. అఖిల్ బావతో పెళ్లి చేయకపోతే నేనేం చేయడానికైనా వెనుకాడను. అసలు బావను ఆ గీత పెళ్లి చేసుకోవడానికి కారణం నువ్వే కదా అన్నయ్య అని వాళ్ళ అన్నని తిడుతూ ఉంటుంది. నువ్వు ఆ పద్మ జోలికి పోకుండా ఉంటే గీత పద్మ విషయంలో జోక్యం చేసుకుని ఉండేదే కాదు. కేసు వాదించడానికి కారణం నువ్వే కదా. బావేమో ఆ కేసు నుంచి మావయ్యని గెలిపించడానికి ఆ గీతని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీ వల్లే ఇదంతా జరిగింది. మీరుగాన బావతో నాకు పెళ్లి చేయకపోతే నువ్వే ఆ పద్మని పాడు చేయబోయావని సాక్ష్యాధారాలన్నీ నేనే పోలీసులకి ఇచ్చి అరెస్టు చేయిస్తాను. లేదంటే మీరు తాగే మందులో విషం కలిపి చంపేస్తానని అంకిత బెదిరిస్తుంది. ఇక వాళ్ళ నాన్న అన్నయ్యలైతే అఖిల్తో పెళ్లి విషయం మాట్లాడతామని మాటిస్తారు. ఇక అందుకోసమే అంకితతో పాటు వాళ్ళ నాన్న అన్నయ్యలు మహారథిని కలిసి ఈ విషయం మాట్లాడడానికి వస్తారు. ఇంటికి రాగానే కార్తీక బయటే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక వాళ్ళని పలకరించిన తర్వాత వాళ్ళు లోపలికెళ్తారు. కానీ అంకిత వాళ్ళ అన్న విరాజ్ మాత్రం కార్తీకని చూసి, ఇది ఇంత అందంగా ఉందే, దీన్ని వదిలేసి నేను ఆ పని మనిషి పద్మ వెనక ఎందుకు పడ్డాను? ఎలాగైనా ఈ కార్తీకని సొంతం చేసుకోవాలి. ఇది ఇంత అందంగా ఉంది ఏంట్రా బాబు అనుకుంటూ కార్తీక దగ్గరకొచ్చి పలకరిస్తాడు. ఇక కార్తీక కూడా తనని హాయ్ బావా ఎలా ఉన్నావు అని అంటూ ఉంటే అతను మాత్రం కార్తీకకి షేక్ హ్యాండ్ ఇస్తూ తనని హగ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇక కార్తీక తనని దూరంగా తోసేసి, నువ్వింకా మారలేదా బావా? ఆడవాళ్ళని నువ్వు చూసే చూపు, వాళ్లతో ప్రవర్తించే తీరు అలాగే ఉన్నాయి. నీ గురించి నాకు పద్మ అంతా చెప్పింది. తను నీకు భయపడి కోర్టులో అబద్ధం చెప్పిందే కాని లేకపోతే మా గీత వదిన నిన్ను ఎప్పుడో ఊచలు లెక్కబెట్టేలా చేసేది అని అంటూ ఉంటుంది. ఇక అతనైతే మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, ఆ గీత వల్ల నేను చెడ్డవాడిని అని అందరికీ తెలిసిపోయింది. అయినా ఈ కార్తీక అందాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టకూడదు అనుకుంటూ ఉంటాడు. ఇక కార్తీక మాత్రం, చూడు నా దగ్గర వెధవ వేషాలు వెయ్యొద్దు, నువ్వు కూడా మా ఫ్యామిలీ మెంబరు కాబట్టే ఊరుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదంతా అక్కడే ఉన్న గీత చూస్తూ నవ్వడంతో ఇక కార్తీక వాళ్ళ అన్న విరాజ్ అయితే గీతను చూసి, ఏంటి నవ్వుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. నువ్వింకా ఆడవాళ్ల దగ్గర చీకొట్టించుకోవడం మానలేదా అని గీత అంటూ ఉంటుంది. తను నా మరదలు, నేను తనతో ఎలాగైనా ఉంటాను, నీకేంటి బాధ అని విరాజ్ అంటాడు. చూడు విరాజ్, కార్తీక ఇప్పుడు నా ఆడపడుచు. ఎవరో తెలియని అమ్మాయి జోలికి వస్తేనే ఊరుకోని నేను నా ఆడపడుచు జోలికి వస్తే ఊరుకుంటాననుకుంటున్నావా? గీత ఎల్ఎల్బి ఇక్కడ. ఎవరో తెలియని అమ్మాయి కోసమే నిన్ను కోర్టు దాకా లాగి ముప్ప తెప్పులు పెట్టిన దాన్ని. తెలుసు కదా నా జోలికి వస్తే ఏం జరుగుతుందో అని అంటూ ఉంటే, అయినా నన్ను ఏమీ చేయలేక చిత్తుగా ఓడిపోయిన దానివి, నీకు నేను భయపడేదేంటి అని విరాజ్ అంటూ ఉంటాడు. పద్మ నీకు భయపడి అబద్ధం చెప్పడం వల్ల కోర్టు నుంచి తప్పించుకోగలిగావు, కానీ అదే పద్మని ఇక్కడికి పిలిపించి నీ విషయాన్ని జాగృతి గారికి చెప్పాను అనుకో, ఏం జరుగుతుందో తెలుసు కదా అని గీత అనడంతో, మా అత్తయ్య సపోర్టు చూసుకుని విర్రవీగిపోతున్నావా? నేనంటే ఏంటో నీకు అర్థమయ్యేలా చేసి చూపిస్తా అని విరాజ్ అంటాడు. అంతలో ఫోన్ మాట్లాడుతూ అఖిల్ అక్కడికి రావడం చూసిన విరాజ్ అయితే ఇక ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. గీత ఇలా అనుకుంటుంది, అఖిల్ని చూసి వీడు మాట్లాడకుండా వెళ్లిపోతున్నాడు అంటే అఖిల్ అంటే కొంచెం భయం ఉన్నట్లుంది. నా దగ్గర ఏదన్నా తోక జాడిస్తే అఖిల్తో చెప్తానని బెదిరిస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. అంకిత వాళ్ళ నాన్న అన్నతో లోపలికి వెళ్లడంతో ఇంకా అందరూ పలకరిస్తారు. ఇక నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అంకిత వాళ్ళ నాన్న అయితే ఇలా చెప్తూ ఉంటాడు, బావగారు, మన రెండు కుటుంబాల మధ్య బంధం బలపడాలి అనుకున్నాం, వీయంకులం అవదాం అనుకున్నాం, కానీ అది జరగలేదు. అంతలోనే అంకిత నాంచడం ఎందుకు నాన్న? బావతో నా పెళ్లి జరిపించమని డైరెక్ట్ గా అడిగియొచ్చు కదా అని అంటూ ఉంటుంది. నువ్వు తొందరపడకమ్మా, బావతో నేను మాట్లాడతాను కదా అని అంకిత వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. ఇక జాగృతి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఎన్నెన్నో అనుకుంటూ ఉంటాం, పరిస్థితుల ప్రభావం వల్ల ఏదేదో జరిగిపోతూ ఉంటుంది అని అనడంతో ఇక అంతలో అక్కడికి గీత వస్తుంది. గీతను చూసిన అంకిత వాళ్ళ నాన్న అయితే, మధ్యలో వచ్చిన వాళ్ల కోసం మన బంధాలని వదులుకోలేం కదా బావగారు, మనం ఎప్పుడు వియంకలం అవుతామో మీరే చెప్పండి అని మహారథిని అడుగుతూ ఉంటాడు. మహారథి అయితే, అవును బావగారు, కానీ అఖిల్ గీతని పెళ్లి చేసుకున్నాడు కదా అని అంటూ ఉంటే అంకిత అయితే, ఏంటి మావయ్య, బావకు అదంటే ఇష్టం లేదు కదా, అలాంటప్పుడు ప్రాబ్లం ఏముంది అని అంటుంది. అంతలో జాగృతి అయితే, ఇదేమైనా బొమ్మల పెళ్లి అనుకుంటున్నావా? మన ఇష్టం వచ్చినట్లు మార్చుకోవడానికి? పెళ్లి అనేది ఒక పవిత్ర బంధం. అది ఎవరితో ఎవరిని ముడిపెట్టాలా అనేది ఆ దేవుడు ముందే నిర్ణయించి ఉంటాడు. అది తెలియకుండా మాట్లాడొద్దు అంకిత. వాళ్ళిద్దరికీ పెళ్లైపోయింది, ఇప్పుడు గీత నా కోడలు అని చెప్తూ ఉంటుంది. అంకిత వాళ్ళ నాన్న అయితే,
నిజమే కాని శత్రువుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేం కదా, మనం వియ్యంకులం అవుదాం అనుకున్నాం, అది కలగానే మిగిలిపోకూడదు అనుకుంటున్నాను అని అంటూ ఉంటే అంతలో విరాజ్ అక్కడికి వచ్చి, నీ కలను నేను నిజం చేస్తాను నానా. అంకిత పెళ్లి విషయంలో ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ విషయాన్ని పక్కన పెట్టి కార్తీకతో నా పెళ్లి జరిపించండి, అప్పుడు మీరు వియ్యంకులు అయిపోతారు కదా, అప్పుడు మన రెండు కుటుంబాలు కలిసే ఉంటాయి కదా మామయ్య, ఆలోచించండి అని విరాజ్ అనడంతో అంకిత మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, వీడేంటి నా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చి వీడి పెళ్లి విషయం గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటూ ఉంటుంది. వీళ్ల మాటలన్నీ వింటున్న గీత అయితే పద్మని పిలిచి అందరికీ కాఫీ పెట్టి తీసుకురా అని చెప్తుంది. పద్మ వాళ్ళందరికీ కాఫీ ఇవ్వబోతూ ఉంటే జాగృతి పద్మను చూసి, ఇప్పుడు కాఫీ ఇవ్వడం అవసరమా, వెళ్ళు అని కసురుకుంటుంది. ఇక మహారథి మాత్రం ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను బావా అని చెప్తూ ఉంటాడు. అంతలో అక్కడికి వచ్చిన అఖిల్ ఆ మాటలు విని, పెళ్ళంటున్నారు ఎవరికి మామయ్య అని అడుగుతూ ఉంటాడు. అంతలో వాళ్ళ నాన్న అయితే, నేను చెప్తానురా, కార్తీకకి విరాజ్కి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్నాము అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి కార్తీక వాళ్ళ నాన్నను చూసి ఏదో చెప్పబోతూ ఉంటుంది. ఇక అతనైతే, చూడమ్మా, విరాజ్తో నీకు పెళ్ళైతే నీ జీవితం బాగుంటుంది అని అనుకుంటున్నాను, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను, నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని చెప్తాడు. ఇక అంకిత అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నేను ఒకటనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరుగుతుంది ఏంటి, గొడవ చేస్తే బావ ఏమైనా ఫీల్ అవుతాడా, అడగాలా వద్దా అని అనుకుంటూ ఉంటుంది. అఖిల్ కూడా తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, బావ గురించి తెలిసి కూడా నాన్న ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు అనుకుంటూ ఉంటాడు. ఇక విరాజ్ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, చూడు గీత, నిన్ను ఎలా దెబ్బ కొట్టాలో సరైన బుద్ధి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుంటూ ఉంటాడు. ఇక గీత కూడా తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, తెలిసి తెలిసి కార్తీకని ఈ వెధవకిచ్చి పెళ్లి చేస్తున్నారే, పెళ్లి ఆపాల్సిన అఖిల్ గాని జాగృతి గారు గాని ఏమీ మాట్లాడకుండానే ఉన్నారే ఎందుకు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. మహారథి ఇలా చెప్తూ ఉంటాడు కార్తీకను చూసి, చూడమ్మా, మీ పెద్దన్నయ్య మదన్ పెళ్లిని చాలా గొప్పగా చెయ్యాలనుకున్నాను, కానీ నాకిష్టం లేకుండా నాకు తెలియకుండానే వాడి పెళ్లి జరిగిపోయింది. మీ రెండో అన్నయ్య అఖిల్ పెళ్లి కూడా ఎటువంటి పరిస్థితుల్లో పెళ్లి జరిగిపోయిందో తెలుసు కదా, కనీసం నీ పెళ్లైనా నా ఇష్ట ప్రకారం జరగాలి అనుకుంటున్నాను. జరిగిపోయిన విషయాలన్నీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అందులో నుంచి మనకు పనికొచ్చే వాటిని మాత్రమే గుర్తు పెట్టుకుంటే చాలు. మీ మామ ఇప్పుడు మినిస్టరు, తర్వాత మీ బావ కూడా ఏదో ఒక మంచి పదవిలోకి వస్తాడు, నీకు పెళ్ళయి పిల్లలు పుట్టేటప్పటికి నీ భర్త ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు, కాబట్టి ఎలాంటి అనుమానాలు భయాలు పెట్టుకోకుండా ఈ పెళ్లికి ఒప్పుకోమని మహారథి అంకితతో చెప్తూ ఉంటాడు. పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవాలని మహారథి మినిస్టరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అంకిత అయితే వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి, ఏంటి నాన్న, నా పెళ్లి సెట్ చేయమంటే వాడి పెళ్లికి సెట్ చేస్తున్నావేంటి అని అడుగుతుంది. ఇక అతనైతే, ముందు ఈ పెళ్లి జరగనివ్వు, తర్వాత అన్నీ జరుగుతాయిలే, తొందరపడుకని చెప్తాడు. జాగృతి మహారథి దగ్గరకు వస్తుంది. ఈ పెళ్లి చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నారా, కార్తీక మన కన్న కూతురని మర్చిపోయారా అని అడుగుతుంది. నేనేమి ముక్కు మొహం తెలియని వాడికిచ్చి పెళ్లి చేయడం లేదు, మీ సొంత అన్నయ్య కొడుకు ఇచ్చే కదా పెళ్లి చేస్తున్నాను, ఇక నీకు బాధేంటి, బాధపడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాడు మహారథి. వాడు ఎలాంటి వాడో తెలిసి తెలిసి వాడికిచ్చి పెళ్లి చెయ్యాలని ఎలా అనుకుంటున్నారు, ఈ పెళ్లి ఆపండి, మీ మాటకి ఎదురు చెప్పాలని కాదు, కానీ నా కూతురి జీవితం బాగుండాలి అనుకుంటున్నాను, అందుకే ఈ పెళ్లిని ఆపమని అడుగుతున్నాను అని తను చెప్తూ ఉంటే, మీ అన్నయ్యతో వియ్యం అందాలని మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా, అదే కదా ఇప్పుడు జరుగుతుండేది అని మహారథి చెప్తూ ఉంటాడు. అది నిజమేనండి, కానీ విరాజ్ ఎలాంటి వాడో తెలిసి తెలిసి ఎలా చేస్తాం, మన ఇంట్లో పనిచేసే పని పిల్ల పట్లే వాడు అసభ్యంగా ప్రవర్తించాడు, తనని పాడు చెయ్యాలని చూశాడు, అలాంటి వాడితో కార్తీక పెళ్లి చేస్తే నా కూతురు ఎలా సంతోషంగా ఉంటుంది, తల్లిదండ్రులుగా మనం దానికి మంచి చెయ్యాలి అని చూడాలి, కానీ ఇలాంటి వాడితో పెళ్లి చేసి దాని గొంతు కొయ్యకూడదు, అందుకే పెళ్లి ప్రయత్నాలు మానండి అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది. కానీ మహారథి మాత్రం, నేను నిర్ణయం తీసుకునేశాను, నేనొకసారి నిర్ణయం తీసుకుంటే ప్రాణం పోయిన నిర్ణయంలో మార్పు ఉండదని నీకు తెలుసు కదా, ఇక దీని గురించి మాట్లాడకు, మాట్లాడడం కూడా అనవసరం అని చెప్తాడు. మహారథి అంకిత వాళ్ళ నాన్న మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పెళ్లి జరగడం చాలా సంతోషంగా ఉంది బావగారు, అయినా ఈ సంతోషం ఇలాగే ఉండేది లేదు అనేది మీ చేతిలోనే ఉంది అని అంకిత వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. అదేంటి బావగారు అలా అంటున్నారు అని మహారథి అడగడంతో, ఏం లేదు బావా, నా కూతుర్ని మీ ఇంటి కోడలు చేయాలి అనుకున్నాను, కానీ అఖిల్ గీతని పెళ్లి చేసుకోవడంతో అది జరగలేదు, ఆ విషయంలో కూడా మీరు ఏమీ మాట్లాడలేకపోయారు, కనీసం ఇప్పుడు విరాజు కార్తీకుల పెళ్లైనా సవ్యంగా జరిపిస్తారు అని ఆశపడుతున్నాను, లేదంటే నేను హర్ట్ అవుతాను బావగారు, నేను హర్ట్ అయితే ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు అని అంకిత వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు.